వెల్కమ్ టు కంచర్ల టీవీ స్పీడ్ న్యూస్. నేను జగదీష్. ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ తీర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. సోమవారం విజయనగరం జిల్లా గజపతినగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పరిశీలకులు బీదా రవిచంద్ర, దామచర్ల సత్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక సదుపాయాలతో చూడముచ్చటైన హంగులతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కోసం దేశమే కాకుండా ప్రపంచమే ఎదురు చూస్తుందన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలోని మరుపల్లి మోడల్ హై స్కూల్లో సోమవారం నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి వాలీబాల్ ఆడుతుంటే బాల్య జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో సాధించిన సంక్షేమ అభివృద్ధి విజయాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని ఎల్లన్పేట మండలం పెద్దకోట గ్రామ పంచాయతీ పరిధిలోని 170వ బూత్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించారు. అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం పంచదార్ల పుణ్యక్షేత్రాన్ని శ్రీనివాసానంద సరస్వతి స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం భారతీయ సంస్కృతికి మూలాధారమని అన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు భారతీయ ఆధ్యాత్మికత, వేద సంస్కృతి, యోగా, ధ్యానం, కుటుంబ విలువలను ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చూపకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, డిఆర్డిపిడి ప్రభావతి కలిసి జిల్లా కలెక్టర్ అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకి సంబంధించినవి 21 ఉండగా ఇతర దరఖాస్తులు 53 అందాయి. నీట్ పరీక్షల పేపర్ లీక్ల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం అందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోరంగి మన్మథరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఆర్వీఎస్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ జాతీయ సమితి పిలుపు మేరకు పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్టీఏను రద్దు చేసి పరీక్షల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని, మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలపై జరిగే అంటరానితనం, వివక్ష, అత్యాచారాలను నిర్మూలించేందుకు అమలులో ఉన్న పౌర హక్కుల పరిరక్షణ చట్టం, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం 1989 నిబంధనలపై ప్రజల్లో చట్టపరమైన అవగాహన కల్పించేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థ శ్రీకాకుళం ఆధ్వర్యంలో సోమవారం పాతపట్నంలో సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కె హరిబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై కులం పేరుతో వివక్ష చూపడం, అంటరానితనం పాటించడం, దాడులు చేయడం, అవమానించడం వంటి చర్యలు చట్టరీత్యా శిక్షార్హమైన నేరాలని స్పష్టం చేశారు.
భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న, ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతిని పురస్కరించుకొని పాతపట్నం పిఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సనపల వైకుంఠరావు అధ్యక్షతన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారసిల్లి రామరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డాక్టర్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారం కోసం చేపట్టనున్న ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం పాతపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు సవిరిగాని ప్రదీప్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, యువతకు పలు సంక్షేమ పథకాలు అమలయ్యాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, నిరుద్యోగ యువతలో నిరాశలో ఉన్నారని విమర్శించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కంచర్ల టీవీ.